ఓకే. సో ఈ ప్రాబ్లమ్ కి మనం ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ ఆడ్ నంబర్స్, ఫస్ట్ ఎన్ ఆడ్ నంబర్స్. టేక్ ఎన్ ఫ్రమ్ ఇన్పుట్. ఎగ్జాంపుల్ ఎన్ 5 ఇస్తే సో ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ 1 2 3 4 5. సో we have 1 3 5 7 9 ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ 25. యా, సో దీన్ని ఎలా అచీవ్ చేయొచ్చు? హౌ క్యాన్ వి అచీవ్? సో టు స్టార్ట్ విత్ ఎలా స్టార్ట్ చేయాలి అట్లీస్ట్? సో ఫస్ట్ అయితే ఇన్పుట్ తీసుకోవాలిగా యూజర్ నుంచి. రైట్, సో ఫస్ట్ అయితే ఇన్పుట్ తీసుకుంటున్నాను యూజర్ నుంచి. ప్లీజ్ ఎంటర్ ఏ నంబర్ అన్నా. ఆడ్ నెంబర్ ఆడ్ నెంబర్ అక్కర్లేదు, ఓకే ఏ నెంబర్ అయినా పర్లేదు. ఫస్ట్ 4 ఆడ్. ఓకే యా యా, సో ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్. సో తను 4 ఇస్తే యూజర్ 1 3 5 7 వస్తాయి. యా యా, సో ప్లీజ్ ఎంటర్ ఏ నంబర్. తర్వాత హాయ్ హరి గారు. నో ప్రాబ్లం. ఓకే, నౌ సుష్మా గారు, మౌనిక, హౌ టు స్టార్ట్ విత్ మనకి ఎన్నిసార్లు లూప్ ఎన్నిసార్లు అవ్వాలి చెప్పు? చాలు, లూప్ ఎన్నిసార్లు అవ్వాలి? n నెంబర్ ఆఫ్ టైమ్స్. అవ్వాలి. ఎస్, నమ్ టైమ్స్ అవ్వాలి. సో నమ్ టైమ్స్ నాకు లూప్ అవ్వాలంటే నేను ఏం చేయాలి? సో నాకు జీరోతో 1 తో స్టార్ట్ అవ్వాలి. 0 ఎందుకు మనకి అక్కడ? సో నాకు సో నాకు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రన్ అవ్వాలి. నాకు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రన్ అవ్వాలి. బట్ నేను ఎక్కడితో ఎండ్ అవ్వాలి నాకు స్పెసిఫిక్ గా తెలుసా? ఆర్ ఎల్స్ సింపుల్ గా నాకు ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ ఎలా వస్తాయి చెప్పండి? మనకి రేంజ్ అని ఫంక్షన్ ఉంది కదా. రేంజ్ అనే ఫంక్షన్ లో ఒకటి తీసుకుంటూ 2 స్టెప్స్ అలా తీసుకుంటే ఆడ్ నెంబర్స్ వస్తాయి. రైట్, సో స్టెప్స్ మనం తీసుకుంటే ఆడ్ నెంబర్ వస్తాయి. సో రేంజ్ లో నేను ఏం చేయొచ్చు? మనం 1 తో స్టార్ట్ అవ్వచ్చు. బట్ నేను ఎండ్ ఎక్కడ అవుతాను? ఏంటి? యా, సో నేను స్టార్ట్ ఏమో నాకేమో 1 తో స్టార్ట్ అవుతుంది. స్టాప్ ఏం తీసుకుంటాను నేను? ఇప్పుడు ఒకవేళ రేంజ్ వస్తే నాకు స్టాప్ తెలియదు కదా. బట్ నాకు స్టాప్ తెలియదు, నాకు స్టెప్ తెలుసు, 2 స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలి అని. బట్ నాకు స్టాప్ ఎగ్జాక్ట్ నంబర్ తెలియదు, ఎందుకంటే వాడు 5 ఇస్తే నాకు నంబర్ మారుతుంది, 6 ఇస్తే నంబర్ మారుతుంది. మనం నమ్మని పెట్టుకోలేమా హర్ష అక్కడ? నమ్మని ఎందుకు పెడతారు? నమ్ అనేది ఏంటంటే ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్. సో ఇది 5 ఇస్తే నాకు 1 + 3 + 5 + 7 + 9 చేయాలి. వాడు 6 అని ఇస్తే యా, సో ఇక్కడ మనకు పెట్టాల్సింది ఏంటి? నేను ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ 1 నుంచి 9 వరకు యాడ్ అవ్వాలంటే ఐ షుడ్ కీప్ హియర్ 10. నేను ఇక్కడ 10 ఇస్తేనే నాకు ఇప్పుడు ఏమొస్తుంది? నాకు ఈ రేంజ్ లో ఏం వాల్యూస్ ఉంటాయి? 1 3 5 7 9. సో ఇక్కడ మీరు ఇవ్వాల్సింది ఏంటంటే నాట్ నంబర్ ఆఫ్ టైమ్స్ కాదు, ఎండ్ ఏంటో ఇవ్వాలి. నంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ అవుతుంది ఆ నెంబర్ కాదు ఇవ్వాల్సింది. వీ షుడ్ గివ్ ఆ సిరీస్ లో వచ్చే లాస్ట్ నెంబర్ ఏంటి, ఎక్కడితో ఎండ్ అవ్వాలి ఇవ్వాలి. బట్ వీ డోంట్ నో, మనకు తెలియదు. నమ్ ప్లస్ 1 ఎలా వాడతారు అదే చెప్తున్నాను. నమ్ ప్లస్ 1 వాడితే మీకు ఎన్నిసార్లు లూప్ అయిద్దో మీకు ఇంకొక టైం యాడ్ అవుతుంది. మీరు నమ్ తీసుకుంటే యూజర్ నుంచి ఇట్ ఈస్ జస్ట్ టు లూప్ దోస్ మెనీ టైమ్స్. ఈ కండిషన్ లో, ఈ ప్రోగ్రామ్ లో మనకి ఏం కావాలి ఇక్కడ? నమ్ ఇస్ నథింగ్ బట్ అన్ని ఆడ్ నెంబర్స్ అని. సో ఫస్ట్ నాకు అన్ని ఆడ్ నెంబర్స్ అని. నేను ఇప్పుడు 2 + 1 మీరు 2 ఇస్తారు, మీరు ఫస్ట్ 2 ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ అంటారు. 2 + 1 అంటే ఎంత అండి? 3. సో మీరు 3 ఇస్తే ఏమొస్తుంది? ఇట్ విల్ వర్క్ ఫైన్. మీరు 3 ఇస్తే ఇట్ విల్ వర్క్ ఫైన్. ఫస్ట్ 2 ఓకే, బాగానే సాటిస్ఫై అయింది.
నేను ఇప్పుడు మీరు 4 ఇచ్చారు అనుకుందాం. మీరు 4 అన్నారు. సో +1 అంటే ఎంత వస్తుంది? 5 +1 అంటే 5. సో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? 5 టైమ్స్ లూప్ రన్ అవ్వమన్నా మీరు ఇక్కడ 5 పెడతా అంటున్నారా? సో బట్ నాకేంటి నాకు బేసిక్ వాడు 4 ఇచ్చాడంటే అర్థం ఏంటి? వాడికి ఫస్ట్ 4 ఆడ్ నెంబర్స్ కావాలండి. సో ఫస్ట్ 4 ఆడ్ నెంబర్స్ ఎంత? 1, 3, 5, 7. బట్ మీరు num +1 అంటే 5 ఇక్కడ వచ్చేది. నా అందులో 5 కూడా ఇంక్లూడ్ అవ్వదు. సో నమ్ అది కాదు లాజిక్ ఇక్కడ. సో ఈ నమ్ ఎందుకు వస్తుందంటే వీఆర్ టేకింగ్ నమ్ టు గెట్ ఫస్ట్ n ఆర్ఎల్స్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ మనం తీసుకోవాలి. ఆర్ఎల్స్ యూ కెన్ థింక్ లైక్ అవన్నీ అన్ని టైమ్స్ లూప్ అవ్వాలి అని కూడా అనుకోవచ్చు. సో రేంజ్ అనేది మనకు కరెక్ట్ కాదు. లెట్స్ గో ఫర్ వైల్ లూప్కి వెళ్దాం. ఎందుకంటే మనకి నమ్ 5 తెలుసు కదా. సో 5 ఫిక్స్. ఒకవేళ వాడికి ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ కావాలి అంటున్నాడు అనుకోండి, 5 ఫిక్స్. వాడు ఒకవేళ నాకు ఫస్ట్ 10 కావాలనుకుందాం అనుకుంటా, 10 ఫిక్స్. ఫస్ట్ 20 కావాలి అనుకుందాం, 20 ఫిక్స్. సో నేను ఏం చేస్తానంటే, సో ఇనిషియల్ గా ఒక నంబర్ తీసుకుంటున్నాను. ఐ కాల్ ఇట్ యాజ్ ఐ 1 తో స్టార్ట్ చేస్తున్నా. వైల్ ఇప్పుడు నాకు ఐ ఎంతవరకు వెళ్ళాలి అంటే ఎన్ని టైమ్స్ లూప్ అవ్వాలి నాకు? n number of times. n number of times, num times. రైట్. సో నాకు ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఐ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా తీసుకున్నాం. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సో నాకు ఎన్ని కూడా అంతే కదా. 1 నుంచి స్టార్ట్ అయ్యాను అనుకుంటే నాకు 5 ఇచ్చాడు అనుకుందాం. 5 టైమ్స్ లూప్ అవ్వాలి అంటే ఏంటి? 1, 2, 3, 4, 5. ఆ 5 కూడా కావాలి. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. సో నాకు ఇప్పుడు ఏంటి? 1 తో స్టార్ట్ అవ్వండి. నాకు ఈ 5 ఒకవేళ n అనేది 5 ఇస్తే సో 5 టైమ్స్ అవుతుంది. సో ఈచ్ టైం మనకి ఏమవ్వాలి? ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. రైట్. ఇప్పటి వరకు ఏం చేశానంటే నేను 5 టైమ్స్ లూప్ అవ్వమని చెప్పి లాజిక్ రాశాను. దాని గురించి ఇంకేమీ రాలే నేను. ఇక్కడ ఎన్ లేదు, మనకి నమ్ ఇవ్వాలి. ఓకే, మనం ఇప్పటి వరకు ఏం చేసామంటే జస్ట్ 5 టైమ్స్ లూప్ అవ్వండి అని చెప్పి లాజిక్ రాసాం. దాని గురించి ఇంకేం చేయాలి. బట్ 5 టైమ్స్ లూప్ అవుతున్నాం. బట్ ఇప్పుడు 5 టైమ్స్ లూప్ వీటి మీద అవ్వాలి, ఆడ్ నెంబర్స్ మీద అవ్వాలి. ఆడ్ నెంబర్స్ ఇఫ్ కండిషన్ పెట్టినా మీకు ఇప్పుడు ఏమవుతుంది? మీకు సరే ఒక ఇఫ్ కండిషన్ పెట్టి ఏం చేస్తారు? మీరు ఇఫ్ కండిషన్ పెట్టి ఐ మోడ్యులో 2 పెడతారా? ఐ మోడ్యులో 2 డబుల్ ఈక్వల్ టు 1 అని పెడతారా? రైట్. సో మీరు ఇక్కడ ఐని ఏంటి? మీరు వాట్ ఆర్ యు టేకింగ్? ఐ అంటే ఏంటి మీకు ఇక్కడ? ఐ అంటే 1 కదా, 1. బట్ మీరు ఈ తీసుకుంటున్న రేంజ్ ఏంటి? 1, 2, 3, 4, 5 తీసుకుంటున్నారు అంతే కదా. నమ్లో నుంచి మీకు ఈచ్ టైం ఏమొస్తుంది? ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఐ ఈక్వల్ టు 1 అని అన్నారు. సో 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నమ్. ఓకే, మీరు ఇలా అంటారా? సరే, ఓకే. మీరు ఏమంటారంటే ఇలా పెట్టారు అనుకుందాం. ఇక్కడ మీకు సమ్ కోడ్ ఉంది. లెట్స్ సే జస్ట్ ఇఫ్ కండిషన్ ఎలా ఇది చెప్తున్నాను మీకు నేను. ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నారు. 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నమ్. సో నమ్ లెటర్స్ మనం 5 తీసుకోవాలి అనుకున్నాం. సో ట్రూ ఇది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మీకు ఏమైంది? అది ఆడ్ అయితే సమ్ లోపలికి వెళ్ళి సమ్ చేశారు అనుకుందాం ఇక్కడ. సో సమ్ లాజిక్ అంటున్నాను. సో సమ్ లాజిక్ మీరు సమ్ లాజిక్ చేశారు, సమ్ చేశారు. ఓకే, దాని తర్వాత ఏం చేశారు? మీరు ఆ 1 ఇంక్రీజ్ చేశారు. నాకు ఇప్పుడు 2 అయింది. 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాదు. సమ్ లాజిక్ లోకి వెళ్దాం. 3 అవుతుంది. 3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నమ్. సమ్ లాజిక్ వెళ్తుంది. 4 లోపలికి వెళ్దు. 5 వెళ్తుంది. 5 వెళ్తుంది. సో ఇప్పుడు నాకు ఏమేమి వెళ్తాయి? 1, 3, 5 వెళ్తాయి. నాకు సమ్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ వచ్చాయి. ఐ వాంట్ సమ్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. ఐ వాంట్ సమ్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ కావాలి నాకు. ఇఫ్ నమ్ మాడ్యులో డివైడెడ్ బై 2 అక్కడ ఐ దగ్గర నమ్ పెడితే బ్రో, ఐ దగ్గర నమ్ ఇఫ్ నమ్ మాడ్యులో డివైడెడ్ బై 2 డబుల్ ఈక్వల్ టు 1. ఎక్కడ నమ్ పెట్టినా ఇక్కడ నమ్ పెడితే ఏమవుతుంది? నువ్వే చెప్పినావు లాజిక్. ఏమవుతుంది? అక్కడ 4 ఇస్తే అప్పుడు నమ్ పెడితే నాకు ఆల్వేస్ ఐఎమ్ నాట్ చేంజింగ్ నమ్ వాల్యూ. సో నమ్ నాకు ఆల్వేస్ ఏముంటుంది? ఆల్వేస్ నాకు 5 ఉంటుంది కదా నమ్లో. సో 5% రైట్. సో ఆల్వేస్ 1. నాకు లోపలికి వెళ్తున్నట్టు ఇట్స్ ఇన్ఫైనైట్ లూప్. అంతే కదా. నాట్ ఇన్ఫైనైట్ లూప్ కాదు.
బట్ ఈ కండిషన్ ఎప్పుడు వెళ్తుంది అంటే ఓన్లీ 5 అంటే నాకు ఎవ్రీ టైం 5 ఉంటుంది ఇక్కడ. ఎవ్రీ టైం నాకు వెళ్తుంది 1 కి లోపలికి వెళ్తుంది, 2 కి లోపలికి వెళ్తుంది, 3 కి లోపలికి వెళ్తుంది, 4 కి లోపలికి వెళ్తుంది, 5 కి లోపలికి వెళ్తుంది. ఉమ్, సో నాకు అది కాదు కావాల్సిన కండిషన్. సో బేసిక్ గా నాకు కావాల్సిన కండిషన్ చెప్తా చూడండి ఒకసారి. సో నాకు ఎన్నిసార్లు లూప్ అవ్వాలో నా దగ్గర కండిషన్ ఉంది. నాకు ఎన్నిసార్లు, నాకు ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ కావాలి. సో ఆడ్ నెంబర్స్ ని ఈచ్ టైం ఒక్కొక్క ఆడ్ నెంబర్ తీసుకుంటాను. ఆ ఆడ్ నెంబర్ తీసుకొని ఎన్నిసార్లు నా లూప్ అవుతుందో ఐ కౌంట్. అంటే ఏం లేదు మీరు చూస్తుంది చూడండి. సో ఫస్ట్ నేను సమ్ ఆఫ్ 5 ఆడ్ నెంబర్స్ కదా. సో ఇనిషియల్ గా నేను సమ్ ఆఫ్ ఆడ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, సమ్ అండర్ స్కోర్ ఆడ్ అని. సో ఇనిషియల్ గా దాని యొక్క టోటల్ 0 చేశాను. ఇప్పుడు మనం ఈ సమ్ ఆఫ్ ఆడ్ కి మనం యాడ్ చేసుకుంటూ పోవాలి. కదా. ఉమ్, ఒక్క నిమిషం, నేను కొంచెం ఫాంట్ చిన్నది చేస్తాను. రైట్, ఇప్పుడు క్లియర్ గా ఉంది కదా. యా బ్రో. Yes, sir. ఫైన్, యా. సో ఇప్పుడు నేను ఏం చేయాలండి, నాకు ఫస్ట్ నాకు ఒక నంబర్ అయితే కావాలి. సో ఎక్కడితో స్టార్ట్ అవుదాం అంటే, సో ఇనిషియల్ గా ఏ నెంబర్ తో స్టార్ట్ అవుదామో చెప్దాం దానికి. ఎలా చెప్పొచ్చు, ఆర్ ఎల్స్ ఎలా చెప్పొచ్చు చెప్పండి. ఇనిషియల్ ఒక నంబర్ తో స్టార్ట్ అవ్వు అని చెప్పడానికి ఇనిట్ అంటున్నాం. ఇనిషియల్ 1 తో స్టార్ట్ అవ్వాలి. ఉమ్, ఇనిషియల్ 1 తో స్టార్ట్ అవ్వాలి అనుకున్నాం. సో నాకు ఇప్పుడు ఏమవ్వాలి, సమ్ అండర్ స్కోర్ ఆడ్ is equal to ఇనిషియల్ వాల్యూ యాడ్ చేశాను ప్లస్ సమ్ అండర్ స్కోర్ ఆడ్. ఇప్పుడు నాకు ఏమవుతుంది, సమ్ అండర్ స్కోర్ ఆడ్ కి ఆర్ఎల్స్ మనం ఈజీగా లైఫ్ ప్లేస్ మనం చేసినట్టే ఇప్పుడు ఇలా పెట్టుకోండి. లేకపోతే ఓకే, సమ్ లోకి నేను ఇనిషియల్ వాల్యూ నాకు ఫస్ట్ 1 వచ్చింది. నాకు నెక్స్ట్ ఏం రావాలి, నా తర్వాత ఏం రావాలి, 3 కావాలి. నాకు 3 కావాలంటే ఏం చేయాలి, నేను ఆ ఇంటికి +2 యాడ్ చేయాలి కదా. ఎవ్రీ డే నేను +2 యాడ్ చేసుకుంటూ పోవాలి కదా. సో ఇనిట్ ఈజ్ ఈక్వల్ టు ఇనిట్ +2 సమ్ ఆఫ్ ఆడ్ అంతే. నాకు ఇనిట్ ఈజ్ ఈక్వల్ టు ఇనిట్ +2. నాకు ఈ 1 I'm not able to follow ఒకసారి చెప్పరా మళ్ళీ. Sure. నాకు ఆ సమ్మోడ్ అట్లా. ఓకే. సో ఈ సమ్ మోడ్ అనేది ఏంటంటే మనకి ఫైనల్ గా మనకు కావాల్సిన కౌంట్. మనకి ఫైనల్ గా ఓకే, ఆడ్ నెంబర్ కౌంట్. మనకు ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ కావాలి కాబట్టి దాన్ని ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి కాబట్టి దానికి నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఇనిషియల్ గా దాన్ని నేను 0 పెట్టా. ఓకే, ఇనిషియల్ దాన్ని 0 పెట్టా. ఇది ఫైన్. ఓకే, మనకు మొత్తం 3 వేరియబుల్స్ తీసుకున్నాం. పైన మీరు చూసినట్టయితే మనకు మొత్తం 3 వేరియబుల్స్ తీసుకున్నాం. ఒకటి ఏంటంటే ఆ సమ్ కి ఇనిషియల్ గా 0 పెడతాను, నాకు వచ్చిన ఒక్కొక్క ఆడ్ నెంబర్ ని దీనికి యాడ్ చేసుకుంటూ పోతాను. ఓకే ఫైన్. ఇది ఈ ఐ అనేది ఎందుకంటే నంబర్ మనకి ఐ అనేది ఏంటంటే ఫస్ట్ 1 తో స్టార్ట్ అవ్వు. ఈ ఐ అనేది ఎందుకంటే మనకి దిస్ ఐ ఇస్ ఫర్ టు లూప్. ఎన్నిసార్లు లూప్ అవ్వాలో మనం చెక్ చేసుకోవడానికి ఐ అనేది ఇట్స్ లైక్ మీరు పాయింటర్ లాగా అనుకోవచ్చు, ఇది ఒక కర్సర్ లాగా. సో మీరు ఐ ఇనిషియల్ గా 1 తో స్టార్ట్ అవ్వు అని చెప్తాం. మీకు ఎన్నిసార్లు లూప్ అవ్వాలి, మీకు చక్కగా నమ్ముంది ఇక్కడ 5 టైమ్స్ లూప్ అవ్వాలి. సో మీకు ఏమవుతుంది, ఇక్కడ ఐ ఉంది, ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కదా. ఇప్పుడు మీరు ఏం చెప్పాలి, ఈ రెండు మీకు సమ్ లాజిక్ కిందకి వస్తాయి. ఈ టూ లైన్స్ మీకు సమ్ లాజిక్ కిందకి వస్తాయి, 14 and 15. ఓకే, ఈ టూ లైన్స్ మీకు సమ్ లాజిక్ వస్తాయి. సో ప్రస్తుతానికి ఈ 2 లైన్స్ కాకుండా మీరు ఆలోచిస్తే మీరు ఏం చేస్తున్నట్టు, ఇక్కడ మీరు ఐ ఈజ్ ఈక్వల్ 1 తీసుకుంటున్నారు. అఫ్ కోర్స్ 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నమ్ ఎంత ఉంది, 5 ఉంది. ట్రూ, లోపలికి వెళ్తుంది. ఈ సమ్ లాజిక్ ఏంటో చేస్తుంది. సమ్ లాజిక్ మీరు ప్రస్తుతంగా ఇగ్నోర్ చేయండి, ఏదో చేస్తుంది. చేసిన తర్వాత ఏమైంది, ఇప్పుడు మనకి ఐ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు 2 అయింది, 2 కి లోపలికి వెళ్తుంది. 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. మళ్ళీ సమ్ లాజిక్ చేస్తుంది, మళ్ళీ 3, మళ్ళీ 4, మళ్ళీ 5. సో మన లూప్ అయితే 5 టైమ్స్ అవుతుంది. సరే, 5 టైమ్స్ అయితే లూప్ అవుతుంది. ఒకవేళ వాడి సమ్ ఆఫ్ 10 అంటే 10 టైమ్స్ లూప్ అయింది. వాడి సమ్ ఆఫ్ 20 అంటే 20 టైమ్స్ లూప్ అవుతుంది. లూప్ వైజ్ మనం ఎన్నిసార్లు లూప్ అవ్వాలో మనం దాన్ని సాల్వ్ చేసాం. సరే,
సాల్వ్ చేసాం. సరే ఏం చేద్దాం, ఈచ్ టైం లూప్ లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఆడ్ నెంబర్ తీసుకొని మన దాంట్లో యాడ్ చేసుకుంటూ పోదాం సమ్ ఆడ్ లోకి, అంతేగా. సో ఇనిషియల్ గా ఏం చేస్తానంటే ఓకే. నేను ఇప్పుడు ఆడ్ నంబర్స్ ని ట్రాక్ చేయడానికి నేను ఇంకో వేరియబుల్ తీసుకున్నాను, దట్ ఈస్ కాల్డ్ ఇనిట్. ఓకే. జస్ట్ ఆడ్ నంబర్స్ ని ట్రాక్ చేయడానికి, ఎందుకంటే లూప్ ని ట్రాక్ చేయడానికి. ఈ సమ్ ఆఫ్ ఆడ్ లూప్ Yeah. ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారని మీరు నో మ్యాటర్ మనం నమ్ 4 ఇచ్చినా 5 ఇచ్చినా ఐ నుంచే స్టార్ట్ అవ్వాలి ఆయన స్టార్ట్ అవ్వాలి లూప్ అనేది. లూప్. మీరు ఇక్కడ 4 ఇస్తే నమ్ 4 ఇచ్చేసారు అనుకోండి, మీరు 4 టైమ్స్ అయిపోతుంది లూప్, అవును. అంతే కదా. నమ్ 4 ఇస్తే అప్పుడు మీకు లూప్ 1 ఫస్ట్ 4 ఆర్డర్ స్టార్ట్ అవుతాయి కదా, 1 3 5 7 అవుతాయి. 1 3 5 7 వస్తాయి. సో 1 3 5 7 కూడా రావు, జస్ట్ 4 టైమ్స్ లూప్ అయిందని పెట్టుకోండి ప్రస్తుతానికి, జస్ట్ మైండ్ లో ఈ నమ్ బట్టి మీకు 4 టైమ్స్, నాట్ 4 టైమ్స్, ఆ నమ్ టైమ్స్ మీకు లూప్ అవుతుంది, అది క్లియర్ పెట్టుకోండి. ఈ సమ్ అండర్ స్కోర్ ఆడ్ అనేది ఏంటంటే ఇట్ జస్ట్ లైక్ ఇది ఒక మన బ్యాంక్ బ్యాలెన్స్ లాగా. మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటంటే ఈచ్ టైం మన లూప్ లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఆడ్ నెంబర్ తీసుకొని మన బ్యాంక్ బ్యాలెన్స్ లోకి యాడ్ చేసుకోవాలి. అలా ఎన్నిసార్లు యాడ్ చేయాలి మన బ్యాంక్ బ్యాలెన్స్ ని, మనకి ఫస్ట్ ఎన్ టైమ్స్ యాడ్ చేయాలి, సో 5 టైమ్స్. ఈచ్ టైం మీరు బ్యాంక్ వెళ్ళినప్పుడు మీకు నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఇస్తా ఉంటాడు, అది అలా గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. సో రైట్ నౌ ఐ ఈజ్ జస్ట్ అంటే ఇది ఎన్నిసార్లు లూప్ అవ్వాలో అది ట్రాక్ చేస్తుంది. ఈ ఐ ఏం చేస్తుంది అంటే ఎన్నిసార్లు లూప్ అవ్వాలో ట్రాక్ నుంచి మనం ఐ పెట్టుకున్నాం. మనకి ఈచ్ టైం అంటే ఇది మన బ్యాంక్ బ్యాలెన్స్ అనుకోండి, సమ్ అండర్ స్కోర్ ఆడ్ అనేది మన బ్యాంక్ బ్యాలెన్స్. ఇంకోటి మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది నాకు ఇక్కడ ఉంది. సో నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, నాకు 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. నేను నెక్స్ట్ టైం నేను బ్యాంక్ వెళ్ళినప్పుడు నాకు వాడు ఎంత ఇవ్వాలి, నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఇవ్వాలి. మళ్ళీ బ్యాంక్ వెళ్ళినప్పుడు నాకు వాడు ఏమి ఇవ్వాలి, నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఇవ్వాలి. మళ్ళీ బ్యాంక్ వెళ్ళినప్పుడు నాకు ఏమి ఇవ్వాలి, వాడు నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఇవ్వాలి. అంటే నథింగ్ బట్ ఈ యూనిట్ అనేది ఏంటంటే ఇది మీకు కరెన్సీ నోట్, ఎవరల్సి మీకు ఇది ఒక దీన్ని ఏమనుకుంటారు మీరు, సమ్ డిపాజిట్ చేయడానికి ఒక చెక్ అనుకోండి, మీ దాంట్లోకి మీ అమౌంట్ మీ అకౌంట్ లోకి డిపాజిట్ చేయడానికి సమ్ చెక్ అనుకోండి. సో మీకు ఏంటి, మీరు ఈ నమ్మ ఏం చేసింది అంటే మీరు ఎన్నిసార్లు బ్యాంకు రావాలో చెప్తుంది. ఈ యూనిట్ అనేది నథింగ్ బట్ దీన్ని కొంచెం ప్రాపర్ గా రాస్తాను, డిపాజిట్ చెక్ అని రాద్దాం కొంచెం ఇక్కడ అర్థమయ్యేలాగా. ఇది డిపాజిట్ చెక్ అనుకుందాం, ఇది మీరు బ్యాంక్ బ్యాలెన్స్ అనుకుందాం, ఇది మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనుకుందాం. సో ఇనిషియల్ గా మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 0 ఉంది. మీరు ఎంత డిపాజిట్ చేస్తారు మీ అకౌంట్ లో అనేది ఇది డిసైడ్ చేస్తుంది. సో ఇనిషియల్ గా మీరు 1 రూపాయి డిపాజిట్ చేసుకుంటారు మీ బ్యాంక్ బ్యాలెన్స్ లో. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏం చేయాలి, మీరు నెక్స్ట్ ఆడ్ నెంబర్ ని మీరు మీ బ్యాంక్ అకౌంట్ లోకి డిపాజిట్ చేసుకోవాలి. సో 3, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు 5, ఆ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు 7, ఆ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు 9. అలా ఎన్నిసార్లు అనేది ఇనిషియల్ గా యూజర్ దగ్గర మీరు తీసుకుంటారు. అలా బ్యాంక్ ఎన్నిసార్లు పోవాలి. ఈ బ్యాంక్ ఏం చేసింది అంటే ఈచ్ టైం వచ్చినప్పుడల్లా మీకు నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఇస్తా ఉంటుంది. ఇది ఫైనల్. ఓకే, సో ఐ ఏం చేస్తుంది, ఐ ఈజ్ టు లూప్ బ్యాంక్ బ్యాలెన్స్ అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ లోకి అక్యుములేట్ అవుతా ఉండాలి. సో ఇనిషియల్ గా బ్యాంక్ బ్యాలెన్స్ లోకి ఎంతో స్టార్ట్ అవ్వాలి, మీరు 1 తో స్టార్ట్ అవుతారు. సరే, సో ఇప్పుడు నేను ఏం చేశానండి, సో ఫస్ట్ టైం బ్యాంక్ లోకి వెళ్ళా, ఫస్ట్ టైం బ్యాంక్ లోపలికి వెళ్ళా. నేను ఫస్ట్ టైం బ్యాంక్ లోపలికి వెళ్ళాను ఎలా తెలిసింది, నాకు ఐ చెప్తుంది. ఈ ఐ నన్ను ట్రాక్ చేస్తుంది, నేను ఎన్నిసార్లు బ్యాంక్ వస్తున్నాను అనేది. నేను ఎన్నిసార్లు బ్యాంక్ వస్తాను అని చెప్పేసి ఈ ఐ నన్ను ట్రాక్ చేస్తుంది. సో నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ టైం వెళ్ళాను, సో ఫస్ట్ టైం బ్యాంక్ వెళ్ళాను. సో ఫస్ట్ టైం ఎన్నిసార్లు రావాలి అనేది యూజర్ చెప్తాడు, నువ్వు బ్యాంక్ ఎన్నిసార్లు రావాలి అనేది, దట్ ఈస్ కాల్డ్ నమ్. సో నాకు 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ, నాకు 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ, లోపలికి వెళ్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సమ్ ఆఫ్ ఆడ్ కాదు, వెయిట్ మనకు కావాల్సిన బ్యాంక్ బ్యాలెన్స్ కదా, మనం బ్యాంక్ బ్యాలెన్స్ ని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏం వేసుకోవాలి, ఈచ్ టైం డిపాజిట్ చెక్. ఈ డిపాజిట్ చెక్ అనేది ఏంటి రాస్తున్నాను, సరే ఈ లాజిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు పెట్టును. సో నాకు ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ లోకి నేను ఏం చేస్తాను, నా కరెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ లోకి నా ఆల్రెడీ ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ అమౌంట్ ని యాడ్ చేసుకోవాలి డిపాజిట్ చెక్ తో. అంతే కదా, నా కరెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ లోకి ఆల్రెడీ ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ లోకి యాడ్ చేయాలి. అంతే, అప్పుడు నాకు అంతే కదా, నాకు ఆల్రెడీ 3 ఉన్నాయి, 3కి యాడ్ చేస్తే నాకు 5 అవుతుంది కదా, సమ్ అమౌంట్ యాడ్ చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇది ఎగ్జిస్టింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ లోకి వీఆర్ యాడింగ్ చెక్. సో ఇనిషియల్ గా చెక్ ఎంత ఉందండి, 1 ఉంది.
ఇనిషియల్ గా చెక్ మనకు 1 ఉంది. సో నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇనిషియల్ గా ఎంత ఉంది? 0 ఉంది. సో 0 ఈజ్ ఈక్వల్ టు అనుకోవద్దు. బ్యాంక్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 1. సో నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అయితే ఇప్పుడు ఆ 0 కాస్త 1 కింద మారింది. ఓకే, సో 1 కింద అయిపోయింది. ఇక్కడతో మీకు ఏమైందంటే ఇది ఇక్కడతో మీకు అయిపోయింది. ఈ లైన్ తో మీరు అయిపోయింది. ఇప్పుడు మీరు ఇంకేం చేయాలి? నెక్స్ట్ టైం వీడు వస్తాడేమో, నెక్స్ట్ టైం వీడు వస్తే వీడికి ఏమి ఇవ్వాలి? 3 ఇవ్వాలి కదా. కాబట్టి ఆ డిపాజిట్ చెక్ ని మీరు ఇంక్రిమెంట్ చేసుకోండి 3కి. ప్రస్తుతానికి డిపాజిట్ చెక్ 1 ఉంది. ఇప్పుడు 1 + 2 3 చేశారు. 1 + 2 3 చేశారు. అండ్ మీరు సెకండ్ టైం రావాలి అనడానికి మీరు ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ మీరు సెకండ్ టైం రావాలి, ఈజ్ కాల్ కౌంట్. మీరు ఎన్నోసార్లు రావాలా కౌంట్. మీరు ఎన్నోసార్లు రావాలా ఇంక్రిమెంట్ అయింది సెకండ్ టైం కి. మళ్ళీ ఇక్కడ వెళ్తుంది. ఓకే, వీడు ఎన్నోసార్లు వస్తున్నాడు, సెకండ్ టైం వస్తున్నాడు, వీడు ఎన్నిసార్లు రావాలి? 5 టైమ్స్ రావాలి. సరిపోయి లోపలికి వెళ్ళు. ఇప్పుడు వీడి బ్యాంక్ బ్యాలెన్స్ లోకి ఇప్పుడు డిపాజిట్ చేసుకో. అమౌంట్ ఎంత డిపాజిట్ చేసుకోవాలి? ఆల్రెడీ మనకి లాస్ట్ టైం 1 డిపాజిట్ చేసుకున్నాం, దాని ఇంక్రిమెంట్ కూడా చేసుకున్నాం. నెక్స్ట్ టైం ఒకసారి డిపాజిట్ చేయాలి కింద. సో డిపాజిట్ చెక్ లో మన దగ్గర 3 ఉంది ఇప్పుడు. సో 3 అనేది యాడ్ అవుతుంది. సో నాకు ఇప్పుడు 1 + 3 అవుతుంది నా బ్యాంక్ బ్యాలెన్స్. సో ఇప్పుడు నాకు మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ ఇప్పుడు నా డిపాజిట్ చెక్ లో ఇప్పుడు ఎంత అవుతుంది? ఆల్రెడీ 3 ఉంది కదా. సో +2 5. సో నాకు దాంట్లో 5 ఉంటుంది. డిపాజిట్ చెక్ లో 5 ఉంటుంది. సో కిందకి వెళ్ళి నెక్స్ట్ టైం రమ్మడానికి ఇంక్రీజ్ చేస్తాడు. ఇక్కడ 3 మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకే, వీడు ఎన్నిసార్లు వస్తున్నాడు? థర్డ్ టైం వస్తున్నాడు. ఎన్నిసార్లు రావాలి? 5 టైమ్స్ రావాలి. ఫైన్, ఓకే, లోపలికి వెళ్ళు. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ లోకి నీ డిపాజిట్ చెక్ వేసుకో. ఇప్పుడు డిపాజిట్ చెక్ ఎంత ఉంటుంది మన దాంట్లో? ఇందాక 5 ఉంది కదా. ఈ 5 అనేది మన దాంట్లోకి యాడ్ చేసుకుంటాం. దాని తర్వాత కిందకి వచ్చి ఇప్పుడు నెక్స్ట్ టైంకి వస్తే ఎంత ఇవ్వాలో ఆ అమౌంట్ డిపాజిట్ చెక్ లోకి వెళ్తుంది. 7 5 + 2 7. నథింగ్ బట్ నా పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే డిపాజిట్ చెక్ అనేది ఏంటి? మనకి ఈచ్ టైం వచ్చినప్పుడు వీడికి ఎంత అమౌంట్ వేయాలి, ఈచ్ టైం వచ్చినప్పుడు వాడికి ఎంత అమౌంట్ వేయాలి, నెక్స్ట్ ఆడ్ నెంబర్ వేయాలి. సో నెక్స్ట్ ఆడ్ నెంబర్ అంటే ఏంటి? నాకు ఆబ్వియస్ గా +2 యాడ్ చేసి నాకు నెక్స్ట్ ఆడ్ నెంబర్ వస్తూ ఉంటుంది కదా. బేసిక్ ఇనిషియల్ గా నేను 1 తో స్టార్ట్ అయ్యాను కాబట్టి నాకు నెక్స్ట్ ఆడ్ నెంబర్ వస్తుంది. ఇనిషియల్ 2 తో స్టార్ట్ అయ్యి ఉంటే నాకు నెక్స్ట్ ఈవెన్ నెంబర్ వస్తూ పోతుంది. అప్పుడు 2 తో స్టార్ట్ అయినా మీరు +1 వేసుకుంటే అప్పుడు ఆడ్ నెంబర్ మీకు కంటిన్యూస్ నెంబర్స్ వస్తాయి. కంటిన్యూస్ వస్తాయి. అప్పుడు ఆర్డర్ ఈవెన్ ఆర్ సెపరేట్ అవ్వవు. సో అందుకని సో ఇది లాజిక్ క్లియర్ కదా. ఒకసారి నాకు అంతా అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనం 2 సెపరేట్ గా రాసినాం. ఆడ్ నెంబర్స్ వచ్చేది ఆడ్ నెంబర్ సెపరేట్ చేయడానికి రాసాము, ప్లస్ లూప్ లాజిక్ రాసాము. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఫైనల్ గా ఈ లూప్ అంతా అయిపోతుంది. లూప్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ గా మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో ప్రింట్ చేద్దాం. లూప్ అంతా అయిపోద్ది, కిందకి వచ్చేసాయి. ఇంకా లూప్ అయిపోయింది. ఇప్పుడు ప్రింట్ ఇక్కడ నేను బ్యాంక్ బ్యాలెన్స్ ని ప్రింట్ చేస్తాను. అఫ్ కోర్స్ బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఎంత ఉండాలి? నా దాంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఫైనల్ గా సమ్ ఆఫ్ ఫస్ట్ ఆడ్ నెంబర్స్. సో 5 టైమ్స్ ఇలా కాబట్టి నాకు 25 రావాలి. అంతే కదా. 1 + 3 is 4, 4 + 5 is 9, 9 + 9 is 18, 18 + 7 is 25. రైట్. సో నాకు ఇప్పుడు రన్ చేస్తే నాకు ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ నాకు ఇప్పుడు అంత ఉండాలి. Control S. I will run this program. Please enter a number. 5 కదా. ఎంటర్. 25 వచ్చింది. హర్జన్, మీ స్క్రీన్ కొంచెం జూమ్ అవుట్ చేయరా? నాకు అసలు ఐ మీన్ కింద కోడ్ పైన చూపిస్తా. ఫైల్ కనబడుతుంది, కింద కన్సోల్ కనబడట్లా. యా, థ్యాంక్ యూ. సో ఇది మన కోడ్. నేను రన్ చేస్తున్నాను. నేను 5 ఇస్తాను. 5 ఇస్తే నాకు ఎంత రావాలి? అవుట్పుట్ 25 రావాలి. నాకు 25 వచ్చింది. ఇప్పుడు నేను 6 ఇస్తే ఎంత రావాలి? నాకు నెక్స్ట్ ఆడ్ నెంబర్ యాడ్ అవ్వాలి. సో నెక్స్ట్ ఆడ్ నెంబర్ అంటే 11. అప్పుడు నాకు ఎంత వస్తుంది? 25 + 11 అంటే
36. 36 రావాలి. 36 ఒక్కసారి నేను రన్ చేద్దాం. నాకు 36 వస్తుంది చూద్దాం. రన్ ప్లీజ్ ఎంటర్ ఏ నంబర్ 6 36. సరే ఇప్పుడు నేను ఫస్ట్ 4 ఇస్తా. 4 ఇస్తే నేను ఎంత తీసేయాలి? 20 తీసేయాలి కదా. 9 + 11 is 20. సో ఫస్ట్ 4 అంటే 36 కి 20 తీసేయాలి, 16. అంతే కదా. 3 + 1 is 4, 4 + 5 is 9, 9 + 7 is 16. ఇప్పుడు నేను 4 అని ఇస్తే నాకు 16 రావాలి అవుట్పుట్. రన్ చేస్తున్నాను, 4 ఇస్తున్నాను, ఎంటర్ 16. ఓకే. సో బేసిక్ గా వాట్ ఆర్ వి డూయింగ్ హియర్? ఎన్నిసార్లు లూప్ అవ్వాలో మనకి 1 చెప్తుంది. ఈ వన్ ట్రాక్ చేస్తుంది బేసిక్ గా. 1 ఈ ఐ ఏం చేస్తుంది అంటే ఇది ఎన్నిసార్లు వస్తున్నాడో మొత్తం ట్రాక్ చేస్తుంది. మనం ఎన్నిసార్లు వస్తున్నామో సెక్యూరిటీ మనకు ఇది నథింగ్ బట్ ఏంటంటే ఇది ఐ అన్నమాట. ఇదంతా ఒక బ్యాంక్ అనుకోండి. ఈ వైల్ లూప్ లోపల జరిగేదంతా ఒక బ్యాంక్ అనుకోండి. ఈ వైల్ కండిషన్ ఉన్నాడు చూసారా, వీడు ఎవరు అంటే వీడు ఈ కండిషన్ చెక్ చేసేవాడు. వీడి ఎంట్రన్స్ లో ఉన్న పోస్ట్ గార్డ్, వాచ్మెన్, బ్యాంక్ వాచ్మెన్. వీడు ఎంట్రన్స్ లో ఉన్న వాచ్మెన్ వీడు చెక్ చేస్తాడు. సో మన దగ్గర ఒక ఐడి కార్డు ఉంటుంది. ఐడి కార్డ్ లో మనకి ఎన్నిసార్లు బ్యాంక్ రావాలో మన దగ్గర ఉంటుంది. సో యూజర్ మనకి ఎన్నిసార్లు బ్యాంక్ రావాలో చెప్తాడు. సో 5 times. సో మన ఐడి కార్డ్ లో 5 అని ప్రింట్ అయిపోద్ది. 5 అది ఏముంటది? అది బ్యాంక్, అది ఈ దగ్గర ఉంటది. ఎంట్రన్స్ లో ఉన్న పోస్ట్ గార్డ్ వాడి దగ్గర, వాచ్మెన్ దగ్గర ఉంటది. వాడి దగ్గర ఏముంటది? వాడి దగ్గర ఎన్నిసార్లు రావాలో వాడి దగ్గర ఉంటుంది. 5 times అని 5 ఉంటుంది. ఓకే. ఇనిషియల్ గా మన ఐడి కార్డ్ మీద 1 ఉంటది. సరే, మన బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఇనిషియల్ గా అది ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి మన బ్యాంక్ బ్యాలెన్స్ కూడా 0. ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఎంత రావాలి? సో ఎంతతో స్టార్ట్ అవుతాం? 1 తో స్టార్ట్ అవుతాం. 1. సరే, ఇప్పుడు నేను బ్యాంక్ వెళ్తున్నా. ఇప్పుడు లోపలికి ఎంట్రన్స్కి వచ్చా. ఎంట్రన్స్ రాగానే అడుగుతాడు, నువ్వు ఎన్నోసారి వస్తున్నారా చూపిరా అని. నేను ఫస్ట్ టైం వస్తున్నా. అయితే లోపలికి వెళ్ళి అంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత సరే అయితే మనం డైరెక్ట్ గా బ్యాంక్ బ్యాలెన్స్ లోకి డైరెక్ట్ కౌంటర్కి వెళ్ళిపోయి నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వండి అంట. నాకు రావాల్సిన డబ్బులు ఫస్ట్ టైం 1 కదా, అవన్నీ ఇచ్చేస్తాడు. అయిపోయింది. ఇక్కడ నీ పని అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఆ బ్యాంక్ కూడా ఏం చేశాడు? వీడు నెక్స్ట్ టైం వస్తే వీడికి నేను ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత? ఆల్రెడీ నేను 1 ఇచ్చాను. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను నెక్స్ట్ ఆర్డర్ నెంబర్ ఇవ్వాలి వాడికి. వాడు +2 చేసుకొని వాడు సేవ్, వాడు మళ్ళీ వాడు పక్కన దాచుకున్నాడు. ఓకే, నెక్స్ట్ టైం వీడు వస్తే ఎంత ఇవ్వాలి? సో +2 ఈ వేరియబుల్ దాచుకున్నాడు. ఓకే, అయిపోయిన తర్వాత ఆ బ్యాంక్ లోపల ఏం చేశాడు? ఓకే, వీడు ఆల్రెడీ ఒకసారి వచ్చేసాడు. సో మీరు ఏం చేస్తారు? మీరు రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు మీ పేపర్ మీద ఆల్రెడీ మీరు ఒకసారి వచ్చారు అని చెప్పేసి మీకు దానికి స్టాంప్ వేస్తారు. సో మీకు ఏమవుతుంది? స్టాంప్ వేస్తే మీకు ఆల్రెడీ ఒకసారి వచ్చేసినట్టు. ఆర్ఎల్స్ మీరు ఎన్నిసార్లు వచ్చారు మార్కర్ అనమాట. ఐ అనేది ఆల్రెడీ మీరు ఒకసారి వచ్చారు అని ఉంటది. సో మీరు ఇప్పుడు సెకండ్ టైం వెళ్తున్నారు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు అడుగుతుంది, ఓకే ఇప్పుడు ఎన్నిసార్లు వస్తుందో చూపి. 2. ఓకే, సరిపోయింది. ఓకే, వెళ్ళు నీ బ్యాంక్ బ్యాలెన్స్ లోకి డబ్బులు వేసుకో. అంతే, ఇంకా అయిపోయిన పని. రిటర్న్ వెళ్ళిపోయే లోపు మధ్యలో ఏం చేస్తారు బ్యాంక్ వాళ్ళు? ఓకే, నెక్స్ట్ టైం వస్తే వీడికి ఎంత ఇవ్వాలి? నెక్స్ట్ ఆర్డర్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఆర్డర్ నెంబర్ ని అలా. క్లియర్ కదండి? క్లియర్. ఫైన్. ఇక్కడ నేను బ్యాంక్ బ్యాలెన్స్ ఏది పెట్టాను, బట్ అర్థమైంది కదా దీని కింద పెడితే అర్థమవుతుంది. సో రైట్. ఇప్పుడు నేను అడిగాను, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ ఇన్ స్పెసిఫైడ్ రేంజ్. ఇప్పుడు నేను ఏమడిగాను? నేను ఫస్ట్ ఎన్నో ఆడ్ నంబర్స్ అడిగాను. ఇప్పుడు నాకు ఫస్ట్ ఏం కాదు, ఆ రేంజ్ ఆడే స్పెసిఫై చేసేయాలి. నాకు 3 నుంచి 10 వరకు ఆ మధ్యలో ఉన్న ఈవెన్ నంబర్స్ యొక్క రేంజే కావాలి. ఓకే, స్పెసిఫైడ్ రేంజ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు కదా. రైట్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ ఇన్ యూజర్ స్పెసిఫైడ్ రేంజ్. అంటే యూజర్ నుంచి 2 వాల్యూస్ తీసుకోవాలి. ఎక్కడతో స్టార్ట్ అవ్వాలి, ఎక్కడతో ఎండ్ అవ్వాలి. సో ఇంట్ నంబర్, స్టార్టింగ్ ఇన్పుట్ ఒకటి తీసుకోవాలి, ఎండింగ్ ఇన్పుట్ నంబర్ ఒకటి తీసుకోవాలి. రైట్. ఇన్పుట్ తీసుకున్నా, ప్లీజ్ ఎంటర్ స్టార్ట్ నంబర్. ప్లీజ్ ఎంటర్ యువర్ స్టార్ట్ నంబర్. ఓకే.
వాడు స్టార్ట్ నెంబర్ ఇస్తాడు. దాని తర్వాత ఎక్కడితో స్టాప్ అవ్వాలి కూడా చెప్తాడు. ప్లీజ్ ఎంటర్ యువర్ స్టాప్ నెంబర్. ప్లీజ్ ఎంటర్ యువర్ స్టాప్ నెంబర్. ఫైన్. సరే, ఎక్కడితో స్టార్ట్ అవ్వాలి ఉంది, ఎక్కడితో స్టాప్ అవ్వాలి కూడా ఉంది మన దగ్గర. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ మధ్యలో నాకు ఓన్లీ ఈవెన్ నంబర్సే కావాలి. నాకు స్టార్ట్ తెలుసు, స్టాప్ తెలుసు. అప్పుడు దేనికి వెళ్ళాలి? రేంజ్. రేంజ్ వెళ్తారు. అయిపోయింది. సింపుల్ సింపుల్. రేంజ్కి వెళ్ళిపోయా. స్టార్ట్ ఇవ్వాలి, స్టార్ట్ ఇచ్చేసాను. స్టాప్ ఇవ్వాలి, స్టాప్ ఇచ్చేసాను. అంతే. ఇప్పుడు ఏం చేద్దాం అంటే సో ఈ 2 స్టెప్స్ అనేది మనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఎందుకంటే స్టార్ట్ ఒకవేళ వాడు ఆడిస్తే నాకు కలిసి అమ్మ బాడొస్తుంది. అందుకని వదిలేద్దాం. ప్రశ్నకి ఇలా వదిలేద్దాం. వదిలేసి మనకు ఒక వాల్యూ వస్తుంది కదా, అప్పుడు లోపల చెక్ చేసుకుందాం. సో ఫర్ ఐ ఇన్ రేంజ్. సో నాకు ఇప్పుడు ఒక్కొక్క వాల్యూ వస్తుంది. ఇప్పుడు లోపల చెక్ చేసుకుంటాను నేను. ఇఫ్ ఐ నాకు వచ్చిన నంబరు ఈవెనా కాదా, 2 = 0 అయితేనే ఇప్పుడు ఏం చేయాలి? నేను మళ్ళీ సేమ్ నా బ్యాంక్ బ్యాలెన్స్ లోకి యాడ్ చేసుకోవాలి. అంతే కదా? సో ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఇనిషియల్ గా ఏం చేసుకుంటున్నాను? బ్యాలెన్స్ అది తీసుకుంటున్నాను. బ్యాలెన్స్ నా ఇనిషియల్ గా బ్యాలెన్స్ 0 ఉంది. రైట్. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ 0కి ఇప్పుడు వచ్చిన ఈవెన్ నెంబర్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? బ్యాలెన్స్, నా బ్యాలెన్స్ ఎంత ఉండాలి అంటే ఆల్రెడీ ఉన్న బ్యాలెన్స్ లోకి నాకు 2 కాదు I. నాకు అదే కదా, నాకు ఇక్కడి నుంచి ఒక్కొక్క నంబర్ వస్తుంది. అది ఈవెన్ అయితేనే ఇక్కడ యాడ్ చేయని చెప్తున్నా. మరి ఐని మనం ఏం స్పెసిఫై చేయలేదు. ముందు ఐకి ఏం వేరియబుల్ ఇవ్వలేదు కదా, ఏం తీసుకుంటది? ఐకి మనం ఎప్పుడు ఇవ్వం కదండి ఫర్ లూప్ లో. మనం ఎప్పుడు ఇనిషియలైజ్ చేసాం ఫర్ లూప్ లో? ఐకి మనం ఓన్లీ వై లోనే మనం ఇనిషియలైజ్ చేస్తాం. మనకి వై లోనే ఉంటది ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. మనకి అది వై లోనే ఉంటది. మీకు ఫర్ లూప్ లో ఏం చేస్తుంది? ఈ రేంజ్ లో ఉన్నదే చెప్తుంది నాకు. ఫస్ట్ ఇది కావాలి, సెకండ్ ఇది రావాలి, థర్డ్ ఇది రావాలి. ఈ రేంజ్ అంటే మీరు ఇక్కడ ఇచ్చిన మీరు రేంజ్ ఆర్ సమ్ లిస్ట్ ఆర్ స్ట్రింగ్ మీకు ఇదే చెప్తుంది. ఫస్ట్ ఇది కావాలి, సెకండ్ ఇది ఇస్తా, థర్డ్ ఇస్తా అని ఇదే చెప్తుంది. మనం దాన్ని స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు ఫర్ లూప్ లో. అందుకనే రేంజ్ లో చెప్పాం మనం, ఎక్కడితో స్టార్ట్ అవ్వు, ఇక్కడతో స్టాప్ అవ్వు. లెట్స్ అనుకుందాం వీడు ఇప్పుడు స్టార్ట్ స్టాప్ కూడా ఇంక్లూడ్ అనుకుందాం. వీడి ఉద్దేశంలో, ప్రోగ్రామర్ ఉద్దేశంలో స్టాప్ కూడా ఇంక్లూడ్ అయితే నేను ఏం చేయాలి? ఇప్పుడు నేను స్టాప్ ఇస్తే నాకు స్టాప్ ఇంక్లూడ్ అవ్వదు కదా. +1 యాడ్ చేయాలి. రైట్, +1 యాడ్ చేయాలి. రేంజ్ కాబట్టి నాకు ఈచ్ టైం ఐలోకి ఏమొస్తుంది? ఈ రేంజ్ లో నాకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన వాల్యూని ఈవెనా కదా చెక్ చేసుకుంటాను. ఈవెన్ అయితే అందులోకి యాడ్ చేసుకుంటాను. అయిపోయింది. లూప్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఏం చేస్తాను? ప్రింట్ బ్యాలెన్స్ చేశాను. ఇప్పుడు ఒకసారి ఏం చేద్దాం? ఇది రన్ చేద్దాం. సో ఇప్పటికి నేను ఇక్కడ ఇప్పటికి ఏం ఇవ్వాలి? నేను 6 అని ఇవ్వాలి, 6 15 ఇవ్వాలి. సో నాకు 6 + 8 14, 14 + 10 is 24, 24 + 12 ఎంత? 36, 46 ఒక 4 50. సో నేను 6 to 15 ఇస్తే నాకు 50 రావాలి. సో ఒకసారి ఇద్దరు రన్ చేద్దాం, చూద్దాం. రన్ చేస్తున్నాను. ప్లీజ్ ఎంటర్ స్టార్ట్ నెంబర్ 6. ఎంటర్. ప్లీజ్ ఎంటర్ స్టాప్ నెంబర్ 16. 15. ఎంటర్. 50 వచ్చేసింది. నేను ఇప్పుడు ఏం చెప్తానంటే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఇన్ యూజర్ స్పెసిఫైడ్ రేంజ్. సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అంట. మాడ్యులో మారుస్తాము అంతే కదా. రైట్. నాట్ ఈక్వల్ టు 0 ఆర్ ఎల్స్ ఈక్వల్ టు 1 ఏదైనా ఒకటి, ఆర్ ఎల్స్ ఈక్వల్ టు 1 అయిపోయింది. సో మనకి 6 to 15 లో ఆడ్ నెంబర్స్ ఏమేమి వస్తాయి? 7, 9,
11, 11, 13 12, 13. and we are taking 15 ఇస్తున్నాం. 15 is 15 రాదు. 15 వస్తుంది ఎందుకంటే we are doing +1 here. Mm. We are doing +1 here కాబట్టి 16 వస్తుంది. రైట్ రైట్ Mm. మన యూజర్ రేంజ్ ఏమి ఇస్తున్నాం 6 15 ఇస్తున్నాం. సో స్టార్ట్ లో 6 వెళ్తుంది, స్టాప్ లో నాకు ఏమొస్తుంది 15 వస్తుంది. బట్ 15 + 1 వరకు వెళ్ళమన్నా. 15 + 1 అంటే 16. సో 16 విచ్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి 15 కూడా ఇంక్లూడ్ అవుతుంది. 15 ఇంక్లూడ్ అవుతుంది. ఎస్. సో ఇప్పుడు నాకు సమ్ ఎంత రావాలి ఇప్పుడు 39 ఒక 16, 39 ఒక 10 ఎంత 49 ఒక 6 55 రావాలి. 55 నా సింపుల్ 55 కదా. యాజ్ ఇట్ ఈస్ పైన నంబర్స్ పైన రావాలి. ఈచ్ దానికి ఒక్కొక్క నెంబర్ యాడ్ అవ్వాలి అంతే కదా. సో 55 రావాలి. దీన్ని రన్ చేస్తే నాకు 55 రావాలి. సేమ్ 6 to 15 ఇస్తే రన్ చేస్తున్నాను. 6 ఇచ్చాను, 15 ఇచ్చాను, ఎంటర్ కొట్టేస్తున్నా, 55 వచ్చేసిన. రైట్. హరి గారు ఓకే కదా? ఓకే. సో దీస్ ఇది సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. అవును, అక్కడ రాసింది ఏంటి ఈవెన్ నెంబర్స్ అన్నారు కదా. ఈవెన్ నెంబర్స్ ఏం చేస్తాం ఇక్కడ జస్ట్ 0 పెడతాం అంతే. గేమ్ అంతా కాపీ కొట్టి కంట్రోల్ సి, ఇక్కడ కంట్రోల్ వి. సో ఈ రెండు అయిపోయినాయి. రైట్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి వద్దాం. ఇది ఎలా ప్రింట్ చేస్తారు చెప్పండి. ఈ ముగ్గు, ఈ 5 చుక్కల ముగ్గు ఎలా వేస్తారు మీరు? అయిన రేంజ్ తీసుకుని ప్రింట్ చేయొచ్చు కదా బ్రో. ఇది ఒకసారి సుష్మా గారు చెప్తారు. హారిక గారు మీరు చెప్పండి. సుష్మా, హారిక మీరు చెప్పండి. ఈ ముగ్గు ఎలా వేస్తాను నేను? సింపుల్ గా ఈ ముగ్గు ఎలా వేయాలి చెప్పండి. చాలా సింపుల్ గా ఎలా ఇచ్చు. ప్రింట్ పెట్టి ఏం చేసి నేను ప్రింట్ ఫస్ట్ ఈ ఫస్ట్ లైన్ వేస్తా. కంట్రోల్ సి ఫస్ట్ లైన్ వేసేస్తా. ఈ ఫస్ట్ లైన్ వేసి నేను ఏం చేయాలి? ఈ ఫస్ట్ లైన్ నేను 5 టైమ్స్ వేయాలి. ఫర్ లూప్ లో వెళ్తాం. ఫర్ లూప్ లో పెట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఫర్ ఎన్నిసార్లు రావాలి నాకు? 5 టైమ్స్ అవ్వాలి కదా. 5 times. ఫర్ ఐన్ నా 5 టైమ్స్ అవ్వాలంటే ఏం చేయాలి నేను? రేంజ్ ఆఫ్ నా రేంజ్ లో నాకు 5 రావాలి. రేంజ్ ఆఫ్ అంటే అది నంబర్స్ తీసుకుంటారా? బేసిక్ గా మనం నంబర్ తీసుకుంటాం. మన ఐన్ ప్రింట్ చేయం, మనం ఇదే ప్రింట్ చేస్తాం. అంటే బేసిక్ గా నాకు ఎన్నిసార్లు రన్ అయితే నాకు నా ఫర్ లూప్ ఎన్నిసార్లు రన్ అయింది? ఈ రేంజ్ లో ఎన్నైతే ఉన్నాయో అన్నిసార్లు రన్ అయింది అంతే కదా. ఈ రేంజ్ లో మనకి 5 నెంబర్స్ రావాలి. 1 6 చేసుకుంటా అయిపోయింది. 1 6 తీసుకోండి, 10 16 తీసుకోండి, మనకు అనవసరం ఏదైనా తీసుకోవచ్చు. బట్ మన ఐన్ వాడుకోం. జస్ట్ అది ఎన్ని సార్లు ఉందో అది ఒకటే వాడుకుంటాం. సో ప్రింట్ ఎక్కడ ఉండాలి? ప్రింట్ షుడ్ బి 1 2 3 4 ఈ ఫర్ కింద ఉండాలి. అయిపోయింది, నాకు ఈ ముగ్గు ప్రింట్ అయిపోయింది. ఎన్నిసార్లు వచ్చింది చూద్దాం. 1 2 3 4 5 6 టైమ్స్ వచ్చింది. వావ్, 6 టైమ్స్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే రేంజ్ 10 to 16 అంటే మన ఏమేమి ఉంటాయి? రేంజ్ 10 to 16 అంటే 10 ఉంటది, 11 ఉంటది, 12 ఉంటది, 13 14 15. సో నాకు 1 2 3. సో మనం 11 నుంచి స్టార్ట్ అవ్వాలి. మనం 11 నుంచి స్టార్ట్ అవ్వాలి. నాకు ముగ్గు వచ్చింది. సరే, నాకు ఇలా కాదు ముగ్గు కావాలి. నాకు కండిషన్ ఏంటంటే ఇలా గీవన్ కాదు. నాకు కండిషన్ అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. టేక్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ అంటే ఎన్నిసార్లు రావాలి ముగ్గు అని. వాడు 3 అని ఇస్తే 3/3 ముగ్గే రావాలి. 3 అంటే 3. వాడు 4 ఇస్తే
4/4 ముగ్గు రావాలి. 6 ఇస్తే 6/6 ముగ్గు రావాలి. సో నా క్వశ్చన్ అది బేసిక్ గా. రైట్, ఇప్పుడు ఇది ఎలా అచీవ్ చేస్తాం? బేసిక్ గా ఈ ముగ్గు n/n రావాలి. నాకు n ఇంటూ n నాకు రావాలి. n ఇంటూ n రావాలి. సో ఫస్ట్ నేను ఏం చేయాలి? ఈ ముగ్గు ప్రింట్ చేసి n టైమ్స్, ఆ తర్వాత సేమ్ దాన్నే n టైమ్స్ రిపీట్ చేయాలి మళ్ళీ లైన్ బై లైన్. అంతేనా? అంతే. ఫస్ట్ నేను ఈ రో ముగ్గు వేసేస్తా. ఈ రో ముగ్గు వేసేసి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లే మళ్ళీ నేను కాలం లోకి వేసేస్తా పోతా. ఓకే, సో యూజర్ నుంచి ఎన్నిసార్లు ఇన్పుట్ అయితే వస్తుందో అన్నిసార్లు రిపీట్ అవుతుంది. అన్నిసార్లు రిపీట్ చేయాలి, అంతే, సింపుల్. ఓకే, ఇప్పుడు నాకు యూజర్ n టైమ్స్ అని ఇస్తాడు. నాకు ఇప్పుడు 3 అని ఇస్తే నాకు 3 అంటే 3/3 ముగ్గు రావాలి. 3/3 ముగ్గు అంటే ఎలా వస్తుంది? ఎలా వస్తుంది 3/3 ముగ్గు? 4/4 అంటే ఇంకో స్టార్ మళ్ళీ ఇంకో కింద రో యాడ్ అవుతుంది. 4/4 స్క్వేర్ ప్యాటర్న్ లాగా. ఓకే, సో ఇప్పుడు ఎలా చెప్తాను నాకు? సో ఫస్ట్ నేను ఇది నాకు ఎన్నిసార్లు రావాలి? ఇక్కడ అయితే హార్డ్ కోడ్ చేశారు మీరు. ఇక్కడ మీరు హార్డ్ కోడ్ చేశారు, 5 టైమ్స్ స్టార్ చేశారు, 5 టైమ్స్ స్టార్ గీశారు. ఇప్పుడు నేను ఏం చేస్తాను? మీరు ఇక్కడ ఇదే లాజిక్ ని 11-16 కాదు, కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే 1,6 అంటాను. 1,6 అంటే నాకు ఏమైందండి ఇక్కడ? 5 టైమ్స్ రిపీట్. 5 టైమ్స్ రిపీట్ అయింది. సో సింపుల్ గా మనకి 5 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఇంత కష్టం అక్కర్లా, డైరెక్ట్ మీరు 5 పెట్టేస్తే అయిపోద్ది. ఎందుకంటే రేంజ్ ఆఫ్ 5 అంటే ఏంటి? డిఫాల్ట్ 0 ని స్టార్ట్ అవుతుంది. 0 ని స్టార్ట్ అవుతుంది. 1 2 3 4, సో 5 ఉంటాయి. యా, సరే, ఓకే. మనకి ఎన్నిసార్లు అవ్వాలో ఈ రేంజ్ చెప్తుంది. ఓకే, నేను ఇప్పుడు ఏం చేశాను? నాకు 3 టైమ్స్ చాలు అనుకుందాం. యూజర్ ఇచ్చిన ఇన్పుట్ 3 అనుకుందాం. సో 3 ఇక్కడ పెట్టాను. యూజర్ ఇచ్చిన ఇన్పుట్ 3 టైమ్స్ చాలు అనుకుందాం. అప్పుడు నాకు ఏమొస్తుంది? ఈ 5 స్టార్స్ 3 టైమ్స్ వస్తుంది. 3 టైమ్స్ 15 స్టార్స్ వస్తాయి టోటల్. అలా లెక్కేది 5/3 అనేది. ఓకే, యా, 5/3 అనేది. సో నాకు 5/3 వస్తుంది. ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఏమవుతుంది? 5/3 ముగ్గు వచ్చింది. మరి నాకు అలా 5/3 ముగ్గు వద్దు, 3/3 ముగ్గే కావాలి. సో బేసిక్ నేను ఏం చేయాలి? ఇక్కడ నేను 5 స్టార్స్ హార్డ్ కోడ్ చేయకూడదు. హార్డ్ కోడ్ చేయకుండా యూజర్ ఎన్ని స్టార్లు అయితే ఇస్తాడో అన్ని స్టార్లే ప్రింట్ చేయాలి. నేను ఎలా ప్రింట్ చేయగలను? యూజర్ నాకు ఎన్ని స్టార్లు ఇచ్చాడు? ఫస్ట్ ఇన్పుట్ తీసుకోవాలి కదా యూజర్ దగ్గర నుంచి, ఒక వేరియబుల్. యూజర్ నుంచి తీసుకుంటాను. రైట్ నౌ 3 అనుకుందాం. నేను ఇప్పుడు నాకు 3 టైమ్స్, సరే, ఓకే, లెట్ us టేక్ ఇన్పుట్ n అనుకుందాం. ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నంబర్. ఓకే, నాకు ఎన్ని వచ్చేసింది? సరే, ఇక్కడ 3 ప్లేస్ లో ఇంకా నాకు 3 వద్దు, హ్యాపీగా n పెడతా. యూజర్కి ఎన్ని అయితే కావాలో అన్ని సార్లు ఈ పైన కూడా పీకేస్తున్నా. రైట్, ఎన్నిసార్లు అన్నిసార్లు. నాకు నాకు ఈ లూప్ ఏం చేస్తుంది? నాకు ఇది కాలమ్స్ ని డిసైడ్ చేస్తుంది కానీ రోస్ ని డిసైడ్ చేయట్లా. అంతే కదా? నాకు ఇప్పుడు కాలమ్స్ డిసైడ్ చేస్తుంది ఎన్నిసార్లు గీయాలి అనేది, కానీ రోస్ మనం హార్డ్ కోడ్ చేసాం. రోస్ ని కూడా హార్డ్ కోడ్ చేయకూడదు. రోస్ హార్డ్ కోడ్ చేయకుండా అది కూడా n టైమ్స్ రావాలి. అప్పుడు మనం ఏం చేయొచ్చు? మీకు నేను n ఇంటూ n అంటే ఆ స్టార్ అసలు లేదు కదా, నాకు స్టార్ కావాలి. ఓకే, నాకు ఈ స్టార్ n టైమ్స్ రావాలి. ఒకసారి నేను కామెంట్ అవుట్ చేస్తాను. మీకు నేను ఆపరేటర్స్ లో ఒకటి చెప్పాను. సో ప్రింట్ నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. పైథాన్ అని. ఇప్పుడు పైథాన్ అనే స్ట్రింగ్ నాకు ఇది స్ట్రింగే కదా, ఇది స్ట్రింగ్, అదైతే కన్ఫర్మ్. సరే, దీన్ని నాకు 5 టైమ్స్ రావాలంటే ఏం చేయాలి? నేను మీకు ఇంటూ 5 అని చెప్పాను. స్ట్రింగ్ మీద స్ట్రింగ్ ని కనుక మీరు ఇంటీజర్ చేస్తే అన్ని టైమ్స్ ఆ స్ట్రింగ్ రిపీట్ అవుతుంది అని చెప్పాను. మీకు గుర్తుంటే నాకు ఏమైందంటే ఇది PYTHO నాకు 5 సార్లు వచ్చింది. PYTHO. సో స్ట్రింగ్ ఇంటూ ఇంటీజర్ చేస్తే నాకు ఆ స్ట్రింగ్ 5 టైమ్స్ అంటే ఆ ఇంటీజర్ నంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది. అయిపోయింది. ఇప్పుడు నాకేం కావాలి? సింపుల్. నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు PYTHO కాదు, స్టార్.
నాకు ఇప్పుడు కావాల్సిన స్టార్ బొమ్మ, స్టార్ నాకు అన్నిసార్లు రావాలి. ఇంకేం చేస్తాను, సింపుల్ నేను తీసేసా, స్టార్ పెట్టా. నాకు నా స్ట్రింగే స్టార్, దాన్ని నన్ను ఎన్నిసార్లు చేయాలి, నేను 10 టైమ్స్ చేయాలి. 10 టైమ్స్ చేయాలి, అయిపోయింది. ఇప్పుడు నాకు స్టార్ ఏమొస్తుంది, నాకు ఇప్పుడు స్టార్ నాకు n టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ ప్రింట్ అయ్యి, ఈ ప్రింట్ అనేది 5 టైమ్స్ ప్రింట్ అయింది ఈ లూప్ వల్ల. ఓకే. యా. ఈ ప్రింట్ అనే ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నాను, ఇక్కడ ఇంకో విషయం. సో ఫైన్, ఒకసారి రన్ చేద్దాం. నాకు ఇక్కడ ఏమవుతుంది, ఈ ప్రింట్ ఏమవుతుంది, స్టార్ ఇంటూ ఎన్ అంటే 5 టైమ్స్. సో 5 స్టార్ ప్రింట్ అయితే, ఆ తర్వాత ఈ లూప్ ఎన్నిసార్లు అయితే ఉందో అన్నిసార్లు నథింగ్ బట్ ఈ ప్రింట్ ఏం చేస్తుందంటే, ఇది రో డిసైడ్ చేస్తుంది, ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది, ఇది కాలం డిసైడ్ చేస్తుంది. రన్ చేద్దాం. ఎంటర్ నంబర్ 2 అన్నాం, అది 2/2 స్టార్ వచ్చింది. ఓకే, సో రన్ చేసి నేను 5 ఇస్తా, 5/5 వస్తుంది. 1 2 3 4 5 1 2 3 4 5 5/5 స్టార్ వచ్చింది. ఓకే, మళ్ళీ ఒకసారి రన్ చేసి నేను ఈసారి ఏం చేస్తానంటే 10 ఇస్తా. సో ఐ గాట్ 10/10 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 10/10 ముగ్గు వచ్చింది. సో ఇది సింపుల్, జస్ట్ 2 లైన్స్ లో అయిపోయింది. 3 లైన్స్ లో మీరు ముగ్గు వేసేసారు. ఇక్కడ రోస్ కాలమ్స్ ఏమి డిసైడ్ చేస్తుంది అన్నది మనకు ఐడియా రావాలి ఫస్ట్. రైట్, ఎగ్జాక్ట్లీ, అది మీరు పాయింట్ వచ్చారు. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ మీరు రావాల్సింది అంటే రోస్ కాలమ్స్ ఏది డిసైడ్ చేస్తుంది అనేది కావాలి, అది కదా. ఇప్పుడు మీకు ఇది అర్థమైపోతే వెయిట్ ఒక నిమిషం. మన దగ్గర చాలా ముగ్గులు ఉంటాయి. ఈ ముగ్గు వేద్దాం, ఈ ముగ్గు కదా, ఈ ముగ్గు ఏమైతుంది, ఈ ముగ్గు వేద్దాం. ఈ ముగ్గు ఎలా వేద్దాం అండి, ఓకే. ఈ ముగ్గుకి సారీ అండి, ఈ ముగ్గుకి ఇద్దాం. ఈ ముగ్గు ఎలా గిద్దాం, సరే మన ముగ్గురు మీటింగ్ ఇద్దాం దీన్ని. ఫస్ట్ వీడికి ఏం చేస్తున్నాడంటే, యూజర్ నుంచి ఎన్ తీసుకోవాలి. ఫస్ట్ ఎన్ వస్తుంది. ఎన్ వస్తే ఏమవ్వాలంటే, నాకు రోజు అన్నిసార్లే రావాలి, కాలమ్స్ కూడా అన్నిసార్లే రావాలి, అంతే కదా. నాకు ఇప్పుడు వాడు 5 అని ఇచ్చాడు, కాబట్టి నాకు 5 1s వచ్చాయి, అండ్ నాకు 5 కాలమ్స్ వచ్చాయి. 1 2 3 4 5 కాలమ్స్ వచ్చాయి. వాడు 6 ఇస్తే ఏమవ్వాలి, పక్కన 6 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5, కింద 6 6 6 6 6 రైట్. నాకు ఇలా వస్తుంది ముగ్గు, ఇలా రావాలి ముగ్గు. ఎస్, సో ఈ ఫర్ ఏం చేస్తుంది, ఫర్ లూప్ కాలమ్స్ డిసైడ్ చేసేసింది కదా, ఎన్నిసార్లు కాలమ్స్ రావాలో డిసైడ్ చేసేసింది. సరే, మనం వరి అవ్వాల్సింది ఈ రో ప్రింటింగే. ఈ రో అనేది ఈ రో ప్రింటింగే వరి అవ్వాలి. ఈ రో ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి, ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో మీరు ఇంటూ ఎన్నే పెడతారు, అది కూడా వరి అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు నేను ఏమి ప్రింట్ చేయాలి అనేది వరి అవ్వాలి. ఫస్ట్ రోలో 1 ప్రింట్ చేయాలి, సెకండ్ రోలో 2 ప్రింట్ చేయాలి అనే దగ్గర నేను వరి అవ్వాలి. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ప్రస్తుతానికి స్టార్ ప్రింట్ చేస్తున్నాను. నాకు స్టార్ ప్రింట్ అవ్వకూడదు. ఫస్ట్ రో అయితే ఆ రో నెంబర్ ప్రింట్ అవ్వాలి, సెకండ్ రో అయితే నాకు ఆ రో నెంబర్ ప్రింట్ అవ్వాలి, థర్డ్ రో అయితే నాకు ప్రింట్ అవ్వాలి. సో ఈ రోస్ ఎవరు చూస్తున్నారు, ఈ 1 2 3 అని అయ్యే కదా, చూస్తుంది. ఈ అయ్యే కదా, ఈ ఐలోకే కదా మనకు అట్ టైం ఒకసారి ఈ అయ్యాక చూస్తుంది, అంతే. నాకు ఇప్పుడు ఐ ప్రింట్ అవ్వాలి, నాకు 5 టైమ్స్. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఐ అని పెట్టేస్తానా. ఇప్పుడు నాకు ఏమవుతుంది, రన్ చేస్తే నాకు అవుట్పుట్ వస్తుంది చెప్పండి.
నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? సపోజ్ మీరు నెంబర్ 2 తీసుకున్నారు అనుకోండి. 2 ఓకే. టైమ్స్ ఐ వస్తుంది. 2 టైమ్స్ అయ్యి వస్తుంది. సో ఓకే, నాకు 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 అలా కాదు. నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? నాకు ఇదే అవుట్పుట్ వస్తుందా? ఒకసారి రన్ చేద్దాం. ఏంటి 2 తీసుకుంటేనా? ఓకే. రైట్ రైట్. నేను ఇప్పుడు రైట్ లో 6 తీసుకున్నాను. నాకు 6 తీసుకుంటే నాకు ఇదే అవుట్పుట్ రావాలి కదా. సుష్మా గారు హలో. అంతే కదా. నేను ఇప్పుడు యా యా మనం మనం చేసిన లాజిక్ ని, మనం రాసిన లాజిక్ ని ఎలా రాసాము? ఈ లాజిక్ బట్టే మనకి రాసాం. ఈ బొమ్మ బట్టి లాజిక్ రాసాం. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇప్పుడు అవును 6 ఇస్తే నాకు ఈ బొమ్మ రావాలి, అంతే కదా. ఉమ్. నేను ఏమంటున్నానంటే వస్తుందా రాదా అని అడుగుతున్నా. రాదని నేను అనుకుంటున్నా. ఎందుకు? అప్పుడు నాకు రీజన్ కావాలి. ఎందుకంటే 1 2 3 4 5 6 నంబర్స్ ఎలా వస్తాయి అన్నది ఐడియా రావట్లే నాకు. అన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, అన్ని వాల్యూస్ డిఫరెంట్ వాల్యూస్ కావాలి కదా. ఓకే, డిఫరెంట్ వాల్యూస్ వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఈ లూప్ లోకి ఏమొస్తుందండి? ఫస్ట్ టైం ఐలోకి ఏమొస్తుంది? మీరు 6 Zero. ఇచ్చారు, 0 వస్తుంది. సో నాకు 0 తో స్టార్ట్ అవ్వదు, నాకు 1 తో స్టార్ట్ అవ్వాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను? సింపుల్ గా 1 ఎన్ పెట్టేయచ్చు. ఎన్ పెట్టాలా? ఎన్ పెడితే నాకు ఎన్ ఇంక్లూడ్ అవ్వదు. సో వీడు 5 ఇస్తే n+1 ఇవ్వాలి, n+1 ఇవ్వాలి. అంతే, నాకు ఇది అయిపోయింది. నాకు ఫస్ట్ ఐలోకి ఏమొస్తుంది? 1 వస్తుంది అప్పుడు. 1 వచ్చింది. నేను ఇందాక ఏం చేశాను? నేను ఆల్వేస్ స్టార్ ప్రింట్ చేశాను. నేను ఆల్వేస్ స్టార్ ప్రింట్ చేయకుండా సరే ఏం చేస్తున్నాను? నాకు ఐలోకి ఏమొస్తుంది ప్రింట్ చేస్తా అంటున్నాను. సో నాకు ఫస్ట్ టైం ఐలోకి 1 వస్తుంది, నాకు సెకండ్ టైం ఐలోకి 2 వస్తుంది, నాకు థర్డ్ టైం ఐలోకి 3 వస్తుంది, ఫోర్త్ టైం 4 వస్తుంది, 5 టైం 6 టైం 6 వస్తుంది. యాడ్ చేసుకుంటూ రైట్. నాకు ఐలోకి నాకు వాల్యూ మారుతా ఉంది. సరే ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను? ప్రింట్ ఐ ఇంటూ ఎన్ అంటున్నాను. సో నాకు ఇప్పుడు ఏమవ్వాలి? ఐ అనేది నాకు ఎన్ టైమ్స్ రావాలా? అంతే లాజిక్. అంతే. రైట్. సో ఇప్పుడు రన్ చేస్తే వీ షుడ్ ఏబుల్ టు రన్. సో ఎంటర్. 6 ఇస్తే నాకు 5 బొమ్మ రావాలి. చూద్దాం వస్తుందా రాదా. నాకు రాలా. ఇంటూ చేస్తున్నాం. మరి కొంచెం లైక్ టర్మినల్ ని కొంచెం పైకి Right. పెట్టరా? ఓకే. ఓకే. న్యూ లైన్ లోకి వెళ్ళట్లేదు కదా ఏది కూడా. న్యూ లైన్ వస్తుంది, న్యూ లైన్ లోకి వస్తుంది. నాకు ఇది అయిపోయిన తర్వాత న్యూ లైన్కి వచ్చింది, అయిపోయి న్యూ లైన్కి వచ్చింది. బేసిక్ ఏం చేస్తుందంటే ఇది చెప్పండి థింక్ చేయండి. హారిక మీరే చెప్తున్నారు. ఇది +1 చేసుకుని మళ్ళీ ఇంటూ చేస్తున్నందుకు వాల్యూస్ ఇలా వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. యా, బేసిక్ అది ఏం చేస్తుంది? దాన్ని అది నంబర్ కింద ట్రీట్ చేస్తుంది. అది నంబర్. ఇది 1 వచ్చింది, నాకు 1 వచ్చినప్పుడు దాని ఏమవుతుంది? 1 ఇంటూ 6, 1 ఇంటూ ఎన్. ఎన్ అంటే ఏంటి? ఫస్ట్ టైం ఏమొస్తుంది మనకి? ఎన్ అంటే ఏంటంటే యా, ఎన్ అంటే మన దగ్గర నంబర్ ఆఫ్ టైమ్స్. సో 1 ఇంటూ 6 ఎంత? 6 ఇచ్చేసింది. దాని లూప్ లోకి వెళ్ళింది. లూప్ లో నాకు ఇప్పుడు ఐలోకి ఏమొస్తుంది? 2 వస్తుంది. నాకు 2 ఇంటూ 6 12 వచ్చింది. నాకు ఏమవ్వాలి? నాకు 2 అనేది ఇంటిజర్. నాకు 2 అనేది ఇంటిజర్ కాబట్టి నాకు ప్రొడక్ట్ వచ్చింది. నాకు 2 అనేది ఇంటిజర్ కాకుండా స్ట్రింగ్ అయితే నాకు 2 టైమ్స్ 2 వస్తుంది. నాకు ఇప్పుడు నేను ఈ ఇంటిజర్ ని స్ట్రింగ్ కింద ఎలా మార్చాలి? ఇంటిజర్ ని స్ట్రింగ్ అయిపోయింది. స్ట్రింగ్ ఆఫ్ అని పెడితే స్ట్రింగ్ అయిపోతుంది. ఓకే ఓకే ఓకే. మౌనిక నీ డౌట్ చెప్తాను. నువ్వు కొటేషన్ లో పెట్టమన్నావు. సరే, కొటేషన్ లో పెట్టమన్నా. ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఏమవుతుంది? ఐ 6 టైమ్స్, మళ్ళీ ఐ 6 టైమ్స్, ఐ 6 టైమ్స్, ఐ 6 టైమ్స్ వస్తుంది. యూఆర్ ప్రింటింగ్ ఐ అనేది ఒక స్ట్రింగ్ లా తీసుకుంటది. ఐ స్ట్రింగ్ లా తీసుకుంటుంది. నేను స్టార్ బదులు ఐ పెట్టినట్టు. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు రన్ చేసి నేను 6 అని ఇస్తా. ఒకసారి క్లియర్ గా. ఐ రైట్. ఇప్పుడు 6 అని ఇస్తా. నాకు ఏమొచ్చింది? ఐ వస్తుంది. నాకు ఐ కాదు రావాల్సింది. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి అయితే? ఓకే, స్ట్రింగ్ ఆఫ్ అని పెట్టుకోవాలి. స్ట్రింగ్ ఆఫ్ STR ఆఫ్ అని పెట్టాలి. రైట్. ఇప్పుడు నాకు ఏమవుతుంది? నాకు ఇప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ స్ట్రింగ్ ఇది ఆల్రెడీ ఐ స్ట్రింగ్ మీరు మళ్ళీ స్ట్రింగ్ కింద మారుస్తున్నారు. ఐగానే ఉంటది. ఆల్రెడీ ఐ స్ట్రింగ్ మీరు ఏం చేస్తున్నారు? ఐ స్ట్రింగ్ అది ఐ స్ట్రింగ్ ఐలాగే ఉంటది. రన్ చేసి 6 ఇస్తే ఏమవుతుంది మీకు? మళ్ళీ అదే వస్తుంది. బేసిక్ గా నాకు మీకు ఐ ఫిక్స్ చేస్తున్నారు ఇక్కడ. మీరు ఐ ఫిక్స్ చేయకూడదు. నాకు ఐ ఫిక్స్ అవ్వకూడదు.
నాకు ఐ ఇక్కడ నుంచి రావాలి, ఇలా ఇక్కడ ఏ ఐ ఉంటే నాకు ఐ రావాలి. నేను జస్ట్ ఐ అని పెట్టేసి ఏమవుతుంది, నాకు ఐ మారుతా ఉంటుంది. సి ఇది ఐ స్ట్రింగ్, దీస్ కాల్డ్ యాజ్ ఐ స్ట్రింగ్. చూడండి, మీరు డబుల్ కొటేషన్స్ లో పెడితే ఇది ఐ స్ట్రింగ్ అవుతుంది. మీరు నార్మల్ గా ఐ అని ఇస్తే ఇట్ విల్ బికమ్ ఐ వేరియబుల్. వేరియబుల్ వాల్యూ మారుతుంది, స్ట్రింగ్ వాల్యూ ఎందుకు మారుతుంది? మారదు. సో యూ షుడ్ నాట్ గివ్ స్ట్రింగ్ ఐ, యూ షుడ్ గివ్ వేరియబుల్ ఐ. నాకు ఇప్పుడు నాకేం చేస్తున్నావు, నాకు వేరియబుల్ ఐ మారుతా ఉంటుంది కదా. నాకు ఫస్ట్ టైం ఈ వేరియబుల్ ఐలోకి ఏమొస్తుంది, 1 వస్తుంది. 1 స్ట్రింగ్ గా మారుస్తున్నాను. అప్పుడు నాకు 1 నాకు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది. దాని తర్వాత నాకు ఐలోకి ఏమొస్తుంది, యా ఐలోకి నా తర్వాత ఏమొస్తుంది, 2 వస్తుంది. నాకు ఆ 2 ని స్ట్రింగ్ లాగా మారుస్తున్నాను. నాకు అప్పుడు 2 స్ట్రింగ్ వస్తుంది. అప్పుడు ఆ 2 నేను ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటున్నా. అంతే కదా. Yeah. రన్ చేద్దాం. నేను 2 అని ఇస్తా, 3 అని ఇస్తా. నాకు ఇప్పుడు ఏం రావాలి, 3 అని ఇస్తే నాకు ఏం రావాలి, 3 రోసే రావాలి. ఈచ్ రోలో 3 టైమ్స్ రావాలి నంబర్. 3/3 రావాలి బేసిక్ గా. వచ్చింది. Mm. ఇంకోసారి రన్ చేస్తా. సరే నేను 6 ఇస్తా. సో 5 ఇద్దాం. 5 టైమ్స్ వచ్చింది. 1 1 2 3 4 5 వచ్చాయి. క్లియరా? Yeah. సో వాట్ ఆర్ వి డూయింగ్? ఇక్కడ ట్రిక్కీ ఏంటంటే స్ట్రింగ్ ఇది మీరు తీసుకోవాల్సిన నంబర్ ఏంటి, నంబర్ తీసుకోవాలి. మీకు నంబర్ వస్తుంది, మీకు చక్కగా అన్ని చెప్పేస్తుంది. మనకి ఇది 3 లైన్స్ కూడా. మీకు లోపల లాజిక్ ఎలా రాస్తున్నాం అనేది ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ దట్. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడితో ఎండ్ అవ్వాలి అనేది ఎన్నిసార్లు లూప్ అయితే చెప్తుంది. ఎన్నిసార్లు లూప్ అవుతున్నప్పుడు ఇందాక మనం ఏం చేసాం, స్టార్ అప్పుడు మనకి ఐ ఇచ్చింది కానీ మనం ఐని వాడుకోవాలా. ఇప్పుడు ఐని వాడుకున్నాం, అంతే తేడా, ఇంకేమి చేయాలి. అక్కడ ఐని వాడుకోలేదు. ఆయన వాడుకోకపోతే మనం ఏది ఇస్తే అది ప్రింట్ అవుతుంది. ఆయన వాడుకుంటే ఐ ఏమేస్తే అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు అవి మనకి అలా ఉన్నాయి కాబట్టి వాల్యూస్ అలా రీజ్ అయిపోయింది. మీకు డిఫరెంట్ గా ఉన్నాయి అనుకోండి వాల్యూస్, అట్లా ఉంటే ఒక్క నిమిషం, వాయిస్ బ్రేక్ అవుతుంది హారిక గారు. ఇప్పుడు నాకు చెప్పండి, బొమ్మ చెప్పండి, దానికి నాకు అర్థం కాదు. అలా కాదు. ఇప్పుడు ఇది 1 2 3 4 5 అని ఇలా ఉంది కాబట్టి అలా ఈజీ అయిపోయింది. మనకి ఇలా 1 1 కాకుండా వచ్చేసరికి 7 ఉంది. ఎక్కడ కింద 7? అవును, 7 ఇస్తే నాకు ఇప్పుడు 7 టైమ్స్ వస్తుంది. నాకు 7 అని ఈ కూడా 7 కావాలా? వద్దు, 6 కావాలి. అవి 6 కావాలి. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి దానికి లాజిక్, మీరే చెప్పండి లాజిక్. సో మీరు రో డిసైడ్ చేశారు. రోకి ఒక నంబర్ ఉంది, కాలంకి ఒక నంబర్ ఉంది, అంతేనా? రోకి ఒక నంబర్ ఉంది, కాలంకి ఒక నంబర్ ఉంది. ఇప్పుడు నాకు యా వాయిస్ బ్రేక్ అవుతుంది హారిక గారు, కంప్లీట్లీ బ్రేక్ అవుతుంది అసలు ఉన్నట్లా. ఒకసారి మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే పీకేసి మాట్లాడేసండి. ఇయర్ ఫోన్స్ పీకేసి మాట్లాడండి, సిస్టమ్ స్పీకర్ తో వస్తుంది. ప్రాబ్లం ఉన్నట్టుంది, హర్ష బ్రేక్ అవుతుంది నాకు కూడా వాయిస్. ఓకే, నేను అనేది 6 ప్లేస్ లో ఒకవేళ 7 పెట్టామనుకోండి, అన్నిసార్లు మనకి ఇలానే ఉండవు కదా వాల్యూస్. రావు అన్నిసార్లు ఇలా ఉండదు, అదే చెప్తున్నాను. మనకి అన్నిసార్లు ఒకటే ఉండదు. మనకు అవుట్పుట్ వచ్చే దాన్ని బట్టి మనం కోడ్ రాసుకోవాలి. మనకి ఎలా అవుట్పుట్ కావాలో దాన్ని బట్టి మనం కోడ్ రాసుకోవాలి. ఇదే కూడా ఎప్పుడు వర్క్ అవుతుంది కాదు కదా. ఇది ఈ బొమ్మకి ఈ కోడ్ వర్క్ అవుతుంది. అందుకనే డిస్టర్బ్ అవుతున్నట్టుంది. ఎస్, సో ఈ బొమ్మకి ఈ కోడ్ నేను వేరే బొమ్మ ఇస్తే దాని దగ్గర మీరు కోడ్ రాయాలి. సరే, ఇప్పుడు మీరు సరే ఒక్కసారి ఈ కండిషన్ కూడా చూద్దాం. రైట్ నో మనం స్క్వేర్ ప్యాటర్న్ చూస్తున్నాం, ఇప్పుడు మనం రెక్టాంగులర్ ప్యాటర్న్ చూద్దాం. అంటే నాకు రో అనేది యూజర్ డిఫైన్ ఉండాలి, కాలం కూడా యూజర్ డిఫైన్డ్ ఉండాలి. నాకు ఇంత ముందు 1 నెంబర్ ఇస్తే నాకు జస్ట్ n ఇంటూ n వచ్చింది. ఇప్పుడు నాకు l ఇంటూ m ఆర్ x ఇంటూ y. నాకు ఇప్పుడు స్క్వేర్ ప్యాటర్న్ కాదు, రెక్టాంగులర్ ప్యాటర్న్ కావాలి. అంటే దాని నుంచి ఏం చేసాం, యూజర్ నుంచి ఒకటే తీసుకున్నాం ఇన్పుట్, యూజర్ నుంచి 2 ఇన్పుట్లు తీసుకోవాలి, అంతేనా? సుష్మా గారు అంతేనా? ఎస్ హర్ష, ఆ యూజర్ ఇచ్చిన ఇన్పుట్ లైక్ లెంత్, ఇప్పుడు సపోజ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నది మనం ఇంటూ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎక్స్ యాక్సిస్ మీద ఇంటూ చేసుకుంటే అయిపోద్ది. రైట్ నౌ నేను ఏం చేస్తున్నాను, ఎక్స్ యాక్సిస్ ఉన్నదాన్ని ఏం చేద్దాం, ఇప్పుడు దీన్ని ఏమంటాం, వాట్ వి కాల్ దిస్, ఇది కాలమ్స్. సో 1 2 3 4
6 కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ. రైట్ నౌ ఐఎమ్ హ్యావింగ్ 6 కాలమ్స్. ఇవి రోస్. 1 2 ఎప్పుడైనా గుర్తుంచుకోండి ప్రోగ్రామింగ్ లో, దీస్ ఆర్ కాల్డ్ యాస్ రోస్, దీస్ ఆర్ కాల్డ్ యాస్ రోస్, దీస్ ఆర్ కాల్డ్ యాస్ కాలమ్స్. ఇది 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 ఇది. సో దీస్ ఆర్ కాల్డ్ యాస్ వర్టికల్ లైన్స్ ఆర్ కాల్డ్ యాస్ కాలమ్స్, హారిజాంటల్ లైన్స్ ఆర్ కాల్డ్ యాస్ రోస్. Vertical lines called as columns and horizontal lines called as rows. అది నాట్ జస్ట్ ప్రోగ్రామింగ్, బయట ఎక్కడైనా వర్టికల్ గా ఉన్న వాటిని కాలమ్స్ అంటాం, హారిజాంటల్ గా ఉన్న వాటిని రోస్ అంటాం. సరే, ఇప్పుడు నాకు ఏం కావాలి? ఇందాక నుంచి మనం ఏం చేస్తున్నాం? ఈ ఈ ఈ రేంజ్ ఏం చేస్తుంది? ఈ రేంజ్ ఏం చేస్తుంది? నంబర్ ఆఫ్ రోస్ డిసైడ్ చేస్తుంది. ఈ ఎన్ ఏం చేస్తుంది? నంబర్ ఆఫ్ కాలమ్స్ డిసైడ్ చేస్తుంది. అంతేనా? రోస్ ని డిసైడ్ చేసేది ఎన్ని కదా ఇంటూ లో ఉన్నది. రో అంటే ఏదండి? రో అంటే ఇదే కదా మనకి. రో అంటే ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో. అవును. నాకు కావాల్సింది ఇది. ఓకే, ఆ రో లోపల ఎన్నిసార్లు కౌంట్ అనేది కాలం. ఇదొక కాలం, ఇదొక కాలం, ఇదొక కాలం, ఇదొక కాలం, ఇదొక కాలం, ఇదొక కాలం. సో నాకు ఆ రో నంబర్ ఆఫ్ రోస్ అనేది 1 2 3 4 5 6 7 రోస్. నాకు ఈ 7 రోస్ ఎవరు డిసైడ్ చేస్తాడు అంటే నాకు ఎన్నిసార్లు లూప్ అవ్వాలో అది రోస్ కౌంట్. ఎన్నిసార్లు లూప్ అవ్వాలో ఎవరు డిసైడ్ చేస్తున్నాడు? ఈ రేంజ్ డిసైడ్ చేస్తున్నాడు. సో ఇది రో కౌంట్. నాకు ఇప్పుడు కాలం కౌంట్ ఎవరు డిసైడ్ చేస్తున్నాడు? కాలం కౌంట్ మీరు పెట్టారు ఇక్కడ, ఎన్ని కాలమ్స్ రావాలి అనేది 2 కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? ఇప్పుడు ఈ రోస్ తీసుకున్నాం. ఎంటర్ ఏ రో, ఎంటర్ నంబర్ ఆఫ్ రోస్, ఎంటర్ నంబర్ ఆఫ్ రోస్. సిమిలర్ గా ఎంటర్ నంబర్ ఆఫ్ కాలమ్స్. రోస్ R లో పెడతా, రోస్ R లో పెడతా, కాలమ్స్ ఎందులో పెడతా? C లో పెడతా. ఎంటర్ నంబర్ ఆఫ్ కాలమ్స్. ఇప్పుడు నా రోస్ ఏంటి? రోస్ ఏం చేయాలి? కాలం ఎక్కడ పెట్టాలి చెప్పండి ఇక్కడ. ఇది నా ప్రోగ్రామ్. ఇక్కడ నేను R ఎక్కడ పెట్టాలి, C ఎక్కడ పెట్టాలి? R ఎక్కడ పెట్టాలి, C ఎక్కడ పెట్టాలి? ఇంటూలోని కాలమ్స్ పెడతారా? చెప్పండి, మీరు ఫైనలైజ్ చేసేయండి. ఓకే, లెట్ మీ థింక్. రేంజ్ లో రోస్ బ్లో కింద కాలమ్స్. ఎస్, నేను ఏం చెప్పాను? ఇది రో, 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 ఇది రో. మొత్తం 7 రోస్ ఉన్నాయి. ఈ 7 రోస్ రావని ఎవరు డిసైడ్ చేస్తున్నాడు? రేంజ్ డిసైడ్ చేస్తున్నాడు. అంటే నాకు 7 కింద, నాకు కింద 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 నాకు ఎవరు డిసైడ్ చేస్తున్నాడు? రేంజ్ డిసైడ్ చేస్తున్నాడు. నాకు పక్క పక్కన ప్రింట్ అవ్వాలనేది కాలమ్స్. ఇది 1 కాలమ్, 2 కాలమ్, 3 కాలమ్స్ ఎవరు డిసైడ్ చేస్తున్నారు? మీరు డిసైడ్ చేస్తున్నారు ఇంటూ అని. సో ఇప్పుడు రో ఎక్కడ పెట్టా, కాలం ఎక్కడ పెట్టా? ఇంటూలోనే కాలం పెడతారు హర్ష. ఫైన్, ఓకే. రో రేంజ్ లో పెడతారు. రో రేంజ్ లో పెడతాం. రైట్. ఇప్పుడు నాకు ఇప్పుడు ఏం కావాలి? నాకు ఇప్పుడు నేను లెంత్ ని బ్రెడ్త్ ని రెండు నేనే డిసైడ్ చేయొచ్చు. లెంత్ ని బ్రెడ్త్ ని డిసైడ్ చేయడానికి చేసాం. బట్ లోపల కంటెంట్ ఎవరు డిసైడ్ చేస్తున్నాడు? ఇది డిసైడ్ చేస్తున్నాడు. లోపల కంటెంట్ వీటి డిసైడ్ చేస్తాడు. సో కంటెంట్ ఏమొస్తుంది? రైట్ లో ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉందో ఇలానే వస్తుంది కంటెంట్. ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 2, థర్డ్ రోలో 3 అదే కంటెంట్ వస్తుంది. కాకపోతే అది ఎన్నిసార్లు దాని బ్రెత్ ఎంత, దాని లెంత్ ఎంత కంట్రోల్ చేస్తున్నాం రైట్. ఇప్పుడు నేను రో నాకు ఎన్ని రోస్ కావాలి చెప్పండి? ఈ రోస్. సో నాకు 5 అనుకున్నాం. 5 రోస్ అంటే నాకు 1 2 3 4 5 రోస్ వస్తాయి. 5 రోస్ 3 కాలమ్స్ తీసుకున్నాం. 5 రోస్ అండ్ 3 కాలమ్స్ అంటే ఏంటి? ఇదే కదా. సో నేను 5/3 ఇస్తే నాకు బొమ్మ ఇది రావాలి. సో ఇప్పుడు నేను 5/3 ఇస్తే నాకు బొమ్మ ఇది రావాలి. చూద్దాం ఇదే వస్తుందా లేదా.
ఎంటర్ రో 5, ఎంటర్ కాలం 3. సో నాకు ఇప్పుడు 5/3 ఇస్తే నాకు ఈ బొమ్మ రావాలి. ఎంటర్ కొడతా ఒకసారి. వచ్చింది కదా, అది పాయింట్. క్లియర్ సుష్మా గారు? యా హర్ష.